2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే గురువుగారు. నమస్తే అమ్మా. ఇవాల్టి రోజుల్లో మనం గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏ విధంగా చెప్తూ ఉంటామో పిల్లలకి స్కూల్స్‌లో, ఎస్పెషల్లీ ఆడపిల్లల విషయానికొస్తే గుడ్ డ్రెస్సింగ్ సెన్స్ అండ్ బ్యాడ్ డ్రెస్సింగ్ సెన్స్ అనేది నేర్పించాల్సిన అవసరం చాలా మటుకు ఉందని తెలుస్తుంది. అది ఏ విధంగా పేరెంట్స్ పిల్లలకి చెప్పొచ్చు అంటాం అసలు? ముందుగా సిమోన్ టీవీలో నా యొక్క ప్రవచనాలనండి, విషయాలనండి గత కొద్ది కాలం నుంచి వీక్షిస్తున్న అందరికీ శుభ అభినందనలు, దసరా మహోత్సవ యొక్క ఆశీస్సులు అందిస్తూ ఒక అద్భుతమైన సామాజిక యుక్తమైనటువంటి ప్రశ్నతో ఈరోజు మొదలుపెట్టారు. ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో కంటున్న కలల్లో, రావాలనుకుంటున్న మార్పుల్లో అత్యంత ముఖ్యమైనది డ్రెస్సింగ్ అన్నారు. ఫస్ట్ గుడ్ డ్రెస్సింగ్, బ్యాడ్ డ్రెస్సింగ్ అనేది నేను చెప్పదలుచుకోవట్లే. ఏ డ్రెస్ వేసుకోవాలన్నది చాలా ముఖ్యం. డ్రెస్సింగ్ అనేది ఒకటి మనిషిని, మానాన్ని కాపాడటానికే కాదు, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటానికి ఈ యొక్క ఎక్స్టర్నల్ సొసైటీలో, ఎక్స్టర్నల్ పార్ట్స్లో ఉండేటువంటి ఎన్నో రకాల విషయాలు, దుమ్ము, ధూళి, కాస్మిక్స్ లేదా సూర్యరశ్మి, ఇట్లా ఎన్నో విషయాలు ఉన్నాయి. మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేసేందుకు, ఆరోగ్యంగా ఉంచేందుకు, శరీరము నుంచి విసర్జింపబడే ఎన్నో రకాల నెగిటివ్ ఎనర్జీస్ని, ప్రాణవాయువులని, అపానవాయువులని బయటికి పంపేటప్పుడు వాటిని గ్రహించగలిగే విధంగా ఉంచడం మొదటి ఆరోగ్య కోణంలో డ్రెస్సులు ఉండాలి. రెండవది వీరన్నట్టు గుడ్ డ్రెస్సింగ్ అండ్ బ్యాడ్ డ్రెస్సింగ్. ఒక లెవెల్కి వెళ్ళాక ఇది బ్యాడా గుడ్డా అని చూసే స్థితి ఉండదు. కానీ సామాజిక దృష్టిలో స్త్రీ అనగానే బంగారము కంటే విలువైన మానము, మాన రక్షణ, మాన పరిరక్షణ, ఆ మానాన్ని కప్పిపుచ్చుకొని ఉండగలిగే స్థితి ఉండేది ఉత్తమం అనేది మన సహజ కోణంలో తల్లిదండ్రులు భావించేటువంటిది, ఏ వ్యక్తులైనా భావించేటువంటి విధానం. మరి వాళ్ళ పిల్లలు చాలామంది మనం చూస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళేటువంటి బండ్ల మీద కూడా ఆఫ్ ఆఫ్ దట్ పైకి వెళ్ళిపోయి ఉండడం. ఒకవేళ మాలాంటోళ్ళం ఇవి చెప్పామనుకోండి, స్వామి మీరు ముందు చొక్కా వేసుకోండి అని మాట్లాడడం, ఇట్లా వెటకారంగా ఉన్నాయి. నేను ఒకలాగా చెప్పాలంటే సాహసించి కూడా చెప్పలేకపోతున్నాను. కారణం ఏమిటంటే మనం ఇది తప్పు అని చెబితే కరెక్ట్ కదండి, సరి చేసుకుంటామనే వాళ్ళ శాతం తగ్గుతుంది. ఏది తప్పుందో దాన్ని మాత్రమే స్వీకరించి, అనుభవించి, ఆనందించి ప్రపంచంలో విచ్చలవిడిగా బ్రతకడమే నిజం అనుకొని బ్రతుకుతుంది ఒక ప్రపంచం. కానీ మాకు సుమన్ టీవీ ద్వారా పరిచయమైన ఎంతోమంది తల్లులు ఫోన్ చేసిన సందర్భాల్లో కూడా గురువుగారు ఇలాంటి మంచి విషయాలు కూడా చెప్పండి అనటం జరిగింది. నేను ధైర్యం చేయలేదు. ఇవాళ మీరు ఆ ప్రశ్నని ధైర్యం చేసి అడిగారు. మనం పిల్లలు ఎక్కువగా దేంతో ఉంటున్నారు అంటే సమాజంతో లేరు, టీవీలు, ఫోన్లు, సామాజిక మాధ్యమాల్లో ఉన్నారు. రెండవది దేంతో ఎక్కువగా ఉన్నారు అంటే ఫ్రెండ్స్తో ఉన్నారు. ఈ సినిమాలు అనండి, సామాజిక మాధ్యమాలు అనండి, ఫ్రెండ్స్ అనండి, ఎలాంటి డ్రెస్ వేస్తున్నారో ఇవాళ రేపు పరిచయం అయ్యే మా అమ్మాయి కూడా వాళ్ళతో ఓహో ఇట్లా వేసుకోవాలి కావాలా, ఇదే కరెక్టేమో అనే భావనలో పడిపోయారు. అంటే ఇప్పుడు వేసుకునే పిల్లలకు కూడా ఇది రాంగ్ అని తెలియదు పాపం చాలామందికి. యూత్ గురించి కొంచెం పక్కన పెట్టండి, స్కూల్ ఏజ్ బిలో కూడా అలానే తయారయ్యారు. అంటే ఇక్కడ అవేర్నెస్ అనండి, ఎడ్యుకేషన్ అనండి మనం తల్లిదండ్రుల్లో తెస్తే బాగుంటుంది. రెండో పాయింట్, మరి తల్లిదండ్రులకు తెలుసు, చెబితే పిల్లలు వినట్లా, అదొక పెద్ద సమస్య ఉంది. అంటే వాళ్ళకి జీవన విధానంలో ఇవాళ ఒక కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ అయితే వాడి డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, క్రాఫ్ ఎలా ఉండాలి, ట్రిమ్మింగ్ ఎలా ఉండాలి అన్నీ చెబుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే నువ్వు ఎట్ట పడితే అటు ఒప్పుకోరు. ఇవాళ నేను షూటింగ్ కూర్చునే ముందు కూడా నన్ను నేను సరి చేసుకుంటూ జాగ్రత్తగా కూర్చున్నాం. మీరు అంతే వస్తారు. ఇట్ ఈస్ అ కామన్ ఫినామినా. ఒక స్కూల్కి వెళ్ళే పిల్లలు డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి అనే నామ్స్ లేవు ఇవాళ. ఒక్కరోజు వీక్లో సివిల్ డ్రెస్ అంటే చాలు విపరీతమైన విచ్చలవిడితనంతో కలిగినటువంటి సివిల్ డ్రెస్సులతో వెళ్తున్నారు. సో ఇక్కడ క్రమబద్ధీకరణ తల్లిదండ్రులు, యాజమాన్యం అనగా విద్యా వ్యవస్థలు, ప్రభుత్వాలు అందరం దృష్టి పెట్టాలి. ఇంత సబ్జెక్ట్ ఉందా అంటే అవి లేనప్పుడు వచ్చిన సమస్యలు ఎటుపోతున్నాయి. ఇందులో అంతర్భాగంగా తల్లిదండ్రులు ఎప్పుడు గుర్తించాల్సింది వాళ్ళని సైకలాజికల్గా గుడ్ థింగ్స్ ఏంటి, గుడ్ డ్రెస్సింగ్ ఏంటి,
ఎలా ఉంటే మంచిది, సమాజ విషయాలు ఏంటి అని చెప్పే సమయం కూడా తీసుకోవట్లేదు. బికాజ్ ఆఫ్ బిజీ పేరెంట్స్ వాళ్ళ ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా బిజీ, పిల్లలు చదువుల రీత్యా ఏదో మార్నింగ్ వెళ్తారు, నైట్ వస్తారు, ఫ్యామిలీ అంతా కూర్చోవడం, మాట్లాడడం, క్రమంగా వాళ్ళ ఉండవలసిన స్థితి గతి వ్యవస్థలో చెప్పే స్థాయి అంతరించిపోతుంది. ఫైనల్గా ఒకటే చెప్తా, డ్రెస్సింగ్ అనేది ఎప్పుడు కూడా మన మానసిక హుందాతనాన్ని తెలియజేస్తుంది, మన అంతర్ముఖ ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది, మన ప్రొఫెషన్ని తెలియజేస్తుంది, మన మనసు ఏం చేయబోతుందో కూడా తెలియజేస్తుంది. అందుకే అంటే సమాజంలో మరి రకరకాల పిల్లలు ఉంటారు. ఇందులో స్పెషల్లీ నేను అమ్మాయిలను కూడా అనను, అబ్బాయిలతో సహా ఎవరైనా సరే కాలేజీకి వెళ్తున్నప్పుడు ఎలాంటి డ్రెస్సులు, క్రాఫ్లు ఎలా ఉండాలి. ఈ మధ్య నేను ఒక యోగా క్లాస్ చేయడానికి స్కూల్కి వెళ్ళాను. అక్కడ ఉన్న అబ్బాయి పిల్లవాడి యొక్క హెయిర్ చూస్తే మీరు నమ్మరమ్మా, ఇదంతా కొట్టేసి ఇది ఒక బుట్టలాగా తయారు చేశాడు. వాడి క్లాస్ వచ్చి 9th క్లాస్. ప్రిన్సిపల్ని అడిగా, ఏమంటే మీరు అట్లా యాక్సెప్ట్ చేస్తారంటే, సార్ స్కూళ్ళు నడవాలా, మేము చెబుతాం శిక్షించలేం, చెబుతాం మార్చలేం, చెబుతాం మందలించలేం, ఆ మూడిట్లో ఏది చేసినా మాకు పెద్ద తలకాయ నొప్పి. సో వీఆర్ గోయింగ్ ఆన్. మీరు కూడా దాని గురించి అవసరం లేదు, మంచి విషయాలు ఏమన్నా వాళ్ళకి నేర్పించే ప్రయత్నం చేయండి అని నన్ను సర్దుకొని ఇచ్చాడు. కానీ దానిని ఖండించడము, మార్చే ప్రయత్నము, మీరు చెప్తే బాగుంటుందని చెప్పి చూడండి గురువుగారు అని చెప్పాలి. అయినా నేను వదలలేదమ్మా. అయిపోయి వెళ్ళేటప్పుడు వాడు ఒక్కడిని పిలుచుకొని, ఎరా నాన్న ఏం చదువుతున్నావు, ఎట్లానా నాన్న, ఇవన్నీ ఇట్లా ఉండొద్దమ్మా, మంచిది కాదు, నువ్వు మంచి ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళి ఒకప్పుడు నీ ఇండివిజువల్ లైఫ్ వచ్చినప్పుడు ఇది రైటో రాంగ్ అప్పుడు చూద్దాం. స్కూల్కి వస్తున్నప్పుడు మనం ఇటువంటి అందచందాలో లేకపోతే ఈ విధంగా ఫంక్ లాగా ఇవన్నీ బుట్టలాగా వద్దమ్మా, సరే స్వామి అని వాడు ఆన్సర్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చాడు. చెప్పే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆడపిల్లలకి, నా కూతురికైనా నేను కూర్చోబెట్టి చెప్పుకుంటాను, ఒక్కొక్కసారి తన యొక్క విధానం, కూర్చునే విధానంలో, వేసుకునే విధానంలో మార్పులు చేర్పులు ఉన్న, ఇది జాగ్రత్త అమ్మ, ఇట్లా ఉండాలా అని. సో డ్రెస్సింగ్ అనేది ఫస్ట్ మానసిక స్థితిని ప్రతిగా చూపిస్తుంది. వాళ్ళ లోపల వేటిపై ఆసక్తి ఉంది. ఇప్పుడు చాలామంది డ్రెస్ వేస్తారు, అది ఎక్స్పెన్సివ్ డ్రెస్ కూడా ఉంటుంది అందులో. ఒక ఉతుకుకు పనికిరాదు, వ్యక్తి మొయ్యలేరు, ఒక వ్యక్తి ఆడతా పాడతా ఎగురుతా కూడా దాన్ని ఉంచలేరు, స్వేచ్ఛగా ధరించలేని దుస్తులు. కరెక్ట్ వర్డ్. ఇలా కాసేపు పట్టుకుంటేనే అమ్మాయి నడవగలదు. ఇట్లాంటివి జరుగుతున్నాయి. అంటే తల్లిదండ్రులందరూ ఏదో చెప్పారు, కోపడతాం, తిడతాం, ఆడపిల్లలదేనా, ఈ కామెంట్లు కాదు. వ్యవస్థలో మన పిల్లల్ని మనం సరిచేసుకునే సమయం ఉంది, ఆసన్నమైంది. వ్యవస్థలో విద్యా వ్యవస్థలు, ప్రభుత్వాలు, లేదా ఇంకొకరు ఇతరితర వ్యక్తులు చెబితే అవి ఎటుపోతాయో తెలియదు. కానీ మీరు, మేము ఈ సమాజంలో పిల్లలు బాగుంటే ఈ భారత భవిష్యత్తు బాగుంటుందని ఆశించే మాకు, మా ఛానల్ లాంటి వాళ్ళకి హక్కు ఉందని భావిస్తున్నా. ఏదో మిమ్మల్ని ప్రశ్నించాలని, మిమ్మల్ని దూషించాలని, ద్వేషించాలని, మిమ్మల్ని కట్ చేసి ఖండించాలని కాదు మా అందరి ఉద్దేశం. దీన్ని సగర్వంగా స్వీకరించండి. ఒక గురువు ఇలాంటి విషయాలు చెప్తున్నాడు, ఒక గురువుతో వీళ్ళు చెప్పిస్తున్నారు అంటే ఇది వీక్షించేటువంటి తల్లిదండ్రులు, పిల్లలు కూడా గుర్తించాలా. ఏమని అంటే, దీన్ని ఎలా మనం చెబితే పిల్లలకు అర్థమవుతుంది. మీరు అర్థం చేయలేకపోతున్నారా, తీసుకురండి. ఈ రోజున మానసిక విషయాలను వికసింపచేయించే విధంగా చెప్పే వ్యక్తులు నాలంటోళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఉంది, మీ పిల్లలు ఇలాంటి డ్రెస్ చేయకుండా ఉంటే బాగుండు, ఇంత కాస్ట్లీ ఎందుకు, ఇంత డబ్బు ఎందుకు అని. మాకు తెలిసిన ఒక అబ్బాయిని తీసుకెళ్ళి జూబ్లీ స్కూల్లో చేర్చారు. తన ఫ్రెండ్స్ అందరూ చాలా మంచి రిచ్ పీపుల్. కానీ వాళ్ళ నాన్నకి వీడిని రిచ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఫీలింగ్తో ఆ స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అంతవరకు గొప్ప విషయమే. కానీ వాడికి తెలియకుండా వాడి చుట్టూతో ఉన్న ఫ్రెండ్స్ అంతా కొన్ని క్రోర్స్తో ఉన్న పిల్లలు. వాడు ఏదో ఒక టీషర్టు, ఒక నిక్కర్ కొనుక్కోవాలని వెళ్తే ఆ షర్టే ఒక 3000, ఆ నిక్కరే 2000, నైక్ అని ఏదో సమ్ కంపెనీ అని. వాళ్ళ నాన్న అంటాడు, వరే ఒక్కసారి 5000 రూపాయలు ఒక డ్రెస్కు పెడతాను, నా వల్ల కాదురా అంటాడు. అంటే స్థాయి, స్థితి, అవగాహన పెంచాలి పిల్లల్లో మనం. అది పేరెంట్స్ ముందుగా చేయాలి. రెండవది, వేసే డ్రెస్సు సమాజానికి ఎంత హితమో తెలియజేయాలి. మన ఆర్థిక స్థితి తెలియచేయాలి. మన పరిస్థితులకి, మనకున్న సమాజానికి ఎలాంటి డ్రెస్ వేర్ చేయాలనేది నేర్పాలి. ఇది అంత బాధ్యత ఎవరిది అంటే, మొదట కన్న మనది, పెరుగుతున్న సమాజాన్ని, సమాజంలో శ్రేయస్కరమైన విషయాలు కోరే మీలాంటి ఛానల్ అనండి, ప్రవచనాలు ఇచ్చే మాలాంటి మనందరిది బాధ్యత. కావున ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ విషయంపై ఎవరు నొప్పిగా ఫీల్ అవ్వకుండా బాధ్యత వహించి పిల్లల డ్రెస్ పట్ల
ఎక్స్పెన్సివ్ వైజ్గా కానీ ఎక్స్ప్లోర్ చేసే వైజ్గా కానీ తెలివితేటలు ఉపయోగించి సామరస్యంగా సమతుల్యంగా సకారాత్మకంగా చెప్పి మార్చుకోవాల్సిన ప్రయత్నం మనందరం మొదలుపెట్టాలి. ఎగ్జాక్ట్లీ. గొప్ప ప్రశ్న ఇచ్చారమ్మా. ఈ ప్రశ్న ప్రతి తల్లిదండ్రులకు ఉద్దేశించి అడిగినట్టుగా భావించి చెప్పాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.